విభజన ఒప్పంద హామీల పేరుతో ఇద్దరు తోడు దొంగలు కలిశారని విమర్శించారు ఉద్యమకారుడు గాదె ఇన్నయ్య. చంద్రబాబుతో తెలంగాణకు అత్యంత ప్రమాదకర శత్రువు అని అన్నారు. 4 కోట్ల తెలంగాణ ప్రజల పంచాయతీ తెలంగాణ తల్లిని అమ్మడానికి సిద్ధమవుతున్నారంటూ ఆరోపించారు. తెలంగాణ ప్రజలకి అన్యాయం చేసినోళ్లకి రెడ్ కార్పెట్ వేస్తామన్నారు. పాలకులు ఎవరైనా తప్పు చేస్తే నిలదీయడం నేర్చుకోవాలన్నారు గాదె ఇన్నయ్య. ఇక్కడే కోటిలో ఉన్నటువంటి దాని మీద మాకు వాటా ఉందని వాళ్ళు ఆ రోజు పేర్చి పెట్టి కూర్చున్నారు. కర్ణాటకలో ఉన్న ఆర్టీసీ హాస్పిటల్ మీద మాకు వాటా ఉందని ఆంధ్ర వాళ్ళు వాళ్ళ కొట్లాట వాళ్ళకున్నది. అయితే ఈరోజు సుప్రీంకోర్టు కేసుల గురించి మాట్లాడరు, హైకోర్టు కేసుల గురించి మాట్లాడరు, ఆర్టీసీ ఒప్పందం గురించి మాట్లాడరు, విద్యుత్ ఒప్పందం గురించి మాట్లాడరు. కానీ వీళ్ళ గట మూసీ మీద వాళ్ళకు వాటా కావాలట. హైదరాబాద్ లో ఢిల్లీ పురాలో ఆంధ్రప్రదేశ్ భవన్ కట్టుకోవడానికి ఇక్కడ వాళ్ళకి కొన్ని ఎకరాల భూమి వాళ్ళకి కావాలట. వాడు అడుగుతున్నట, వీడు ఇస్తాడట, వీనప్ప సొత్తు అన్నట్టు. ఇలా మనం అడుగుతుంది ఏంటంటే చాలా వివరంగా మనందరం కూడా చదవాలి. 9వ షెడ్యూల్ చదవాలి, 10వ షెడ్యూల్ చదవాలి. ఈ 9, 10 షెడ్యూల్ కనుక చదవకపోతే మనం ఆగమైపోతాం, వాళ్ళు ఆగం చేస్తారు. మనందరం కూడా ఈ 10 సంవత్సరాలు కేసీఆర్కి అప్పుడు చెప్పినాం, అక్కడ చంద్రబాబు వాళ్ళప్పుడు చెప్పిండు, జగన్మోహన్ రెడ్డికి అప్పుడు చెప్పిండు. ఇప్పుడు కొత్తగా మళ్ళా ఈ పొగడి కేసుగాల్లో, ఈ దారిదోపిడి గాల్లో తెలంగాణ సంపదను దోచుకోవడానికి మరో కుట్రలో భాగంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది కేసీఆర్ తోటో రేవంత్ రెడ్డితో మన కొట్టాడ కాదు. ఇవాళ తెలంగాణను దోచుకోవడానికి వస్తున్నటువంటి ఈ పగడి దేశగాల్లో ఈ పులి కొత్త దేశం కట్టి నేను పులిని కాదు, నేను పిల్లిని అని చెప్పి వస్తున్నటువంటి ఈ పగటి వేషగాళ్ళ గురించి కనుక మనం మాట్లాడుకోకపోతే, చర్చించకపోతే తెలంగాణ సర్వనాశనం అయిపోతుంది. తెలంగాణ తల్లికి మరోసారి సంఖ్యలు వేయడానికి వాళ్ళు చాలా తొందరపడి వాళ్ళ ప్రయత్నాలను పూనుకుంటా ఉన్నారు. మన తెలంగాణ తల్లిని అంగట్లో సరుకులు చేసి వేలం వేయడానికి